హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. దాని తయారీ విధానం ఎలాగో ముందు చూసేద్దామా? అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ బిర్యానీ ఏ గిన్నెలోకి అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత దానిలోకి హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, మిరియాలు ఒక 10-15 వేసుకోవాలి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసి ఒక 1 or 2 hours పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుని చికెన్ని తీసుకొని మళ్ళీ పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. చికెన్ ఒక 60% ఉడికేదాకా అట్టి పెట్టుకోవాలి. చికెన్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 60% వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం బిర్యానీ కోసం రైస్ తీసుకోవాలి కదా. నేను ఆ రైస్ కోసం బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన బాస్మతి రైస్లోకి 1.5 గ్లాస్ నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చికెన్ కొంచెంగా ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ క్వాంటిటీని బట్టి మనం ముందుగా తీసుకున్న బాస్మతి రైస్ నానబోసుకున్నాం కదండి, ఆ నీళ్ళు తగ్గించుకొని దానిలో పోసిన నీళ్ళు తగ్గించుకొని వాటర్తో సహా చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక విజిల్ రానిచ్చేసుకోవాలి. ఒక విజిల్ చాలండి. ఒక విజిల్ కన్నా ఎక్కువ వచ్చిందంటే అన్నం మాడిపోతుంది. ఒక విజిల్ సరిపోతుంది. అలా ఒక విజిల్ వచ్చినాక కట్టేసుకోవాలి. ప్రెషర్ ఆగినాక మూత తీసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.